ఇవన్నీ పక్కన పెడితే ఒక చరిత్ర గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా చాలా మందిని తప్పు పట్టేటోళ్లను హుజూరాబాద్ లో 3,500 ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే శత్రువులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. 2001 సంవత్సరంలో ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు సొంతంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 మంది ఎమ్మెల్యేలతోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాడు. ఆ ఎన్నికల్లో 2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి హనుమంత్ రెడ్డి అనే అభ్యర్థి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికి 3,700 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మిత్రులారా, హుజూరాబాద్ లో వచ్చిన ఎన్నికల ఫలితాలు మొదటిసారి కాదు. 2001లోనే గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సిఎల్పి నాయకుడు ఉన్నప్పుడు ఉప ఎన్నిక వస్తే కూడా కాంగ్రెస్కి వచ్చినాయి 3,700 ఓట్లు మాత్రమే. ఎన్నికల వెబ్సైట్లో ఒక్కసారి చూడండి. మరి ఆ ఎన్నికల్లో కూడా అదే అన్నారు, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఖతమైపోయింది, కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిపోయిందని. కానీ 2004 ఎన్నికలలో అదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మహాకూటమి గట్టి ఎన్నికల్లో నిలబడితే 250 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అత్యధిక మెజార్టీతోని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఫలితాలు 2004 ఎన్నికలలో వచ్చి ఆ గెలిచిన కేసీఆర్ కూడా కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకునే పరిస్థితి 2004 సంవత్సరంలో వచ్చినాయి. పడిపోయినోడు ఓడిపోయినోడు చచ్చిపోయినట్టు కాదు. ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది అవుతుంది. ప్రతి ఓటమి ఒక గెలుపుకు అనుభవం అయింది. హుజూరాబాద్ ఎన్నికలు ఓటమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాకు ఒక అనుభవం, ఒక గొప్ప అవకాశం వచ్చింది నేర్చుకోవడానికి. కాబట్టి హుజూరాబాద్ లో దెబ్బతిన్న 45 లక్షల సభ్యత్వం చేసే పార్టీని కార్యకర్తలు నిలబెట్టిండ్రు. ఇక మా మీద, నా మీద, మదన్న మీద, పెద్దలు సుబ్బరామరెడ్డి గారి మీద, సోదరుడు పట్టి విక్రమార్క గారి మీద, జానారెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, గీతారెడ్డి గారి మీద, అంజన్ కుమార్ యాదవ్ మీద, మన మల్లురావు గారి మీద, షబ్బీర్ అలీ గారి మీద, కొత్తగా చేరిన మిత్రుల మీద చాలా మంది పేర్లు నేను చెప్పకపోవచ్చు. వాళ్ళందరి మీద, జిల్లాల వారిగా ఉన్న గొప్ప గొప్ప నాయకుల మీద సంపూర్ణమైన బాధ్యత ఉంది. మీ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మీ నమ్మకం కోసం నిరంతరం 24 గంటలు కష్టపడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఒమ్ము కానియం, కాంగ్రెస్ పార్టీ జెండాని కింద పడనీయం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, ఇంతమంది అధిరథ మహారథులున్న శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను అధ్యక్షుడిగా నియమిస్తే నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కూడా నన్ను గౌరవించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 12-11 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం 2023 జూలైలో కాంగ్రెస్ జూలైలో వచ్చే సంవత్సరం జూన్ జూలైలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. వచ్చే సంవత్సరం 2023 జూన్ జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఇవాళ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఇవాళ సంవత్సరం మనం అద్భుతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నా అభిమానులని చెప్పుకునే వాళ్లకు, అక్కడక్కడ రేవంత్ సైన్యమనో, రేవంత్ మిత్రమండలనో రకరకాల పేర్ల మీద మనకు మద్దతుగా ఉన్న వాళ్ళు, పార్టీలో ఉండే ఏ నాయకులను కూడా అవమానించే విధంగా, కించపరిచే విధంగా, ఇంకేదైనా సోషల్ మీడియాలో గాని బహిరంగ గాని మాట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. కాంగ్రెస్ ఒక కుటుంబం. ఈ కుటుంబానికి అధ్యక్షుడు అంటే నేనే పెద్దను. వయసులో, అనుభవంలో పెద్దోళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈ కుటుంబం యొక్క గౌరవం, ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా నాది. ఈ కుటుంబంలో ఎవరికి ఏ అవమానం జరిగినా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడినా
ఈ కుటుంబాన్ని అవమానించినట్టే ఈ కుటుంబాన్ని అవమానించే పార్టీలో జగలేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే విధంగా 365 రోజుల్లో ఏర్పడబోయే సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు చిన్న చిట్టి మీద ఎవరు ముఖ్యమంత్రి అని కాగితం రాసి పంపిస్తే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిని పల్లకిలో పెట్టి భుజాల మీద నేను మోసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టాను. ఇది నా కమిట్మెంట్, ఇది నా కమిట్మెంట్, ఇది నా మాట. ఇది నన్ను అభిమానించే వాళ్ళకు, నా చుట్టాలకు, పార్టీ కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడు 100% ఖాయం. ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని నిర్ణయించే బాధ్యత బరువు శ్రీమతి సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారు ఎవరి పేరు నిర్ణయించినా ఆ వ్యక్తిని పల్లకీలో భుజాల మీద మోసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మనది, అధ్యక్షుడిగా నాది. ఇక ముందు ఎప్పుడు కూడా శత్రువు మీద ఎట్లా యుద్ధం చేయాలి, శత్రువుని ఎట్లా పడగొట్టాలి, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎట్లా ఎగురేయాలన్న ఆలోచననే మన కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎవరైనా చెయ్యాలి. ఎవరికి బాధ కలిగించే పని చెయ్యొద్దు. అది మన గెలుపుకు నష్టం. అధ్యక్షుడిగా గెలిస్తే ఏ ఎన్నిక గెలిచినా లింగోజిగూడలో కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోయిండు బీజేపీ ఆయన. ఉప ఎన్నికలు వచ్చినాయి, టిఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికలలో పోటీ చేసినాయి. మన కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన దర్పల్లి రాజశేఖర రెడ్డిని మనం పెట్టినాం. 15 రోజులలో 1600 ఓట్లతో టిఆర్ఎస్ బీజేపీని కలిపి మట్టి గెలిపించినాం. అది నా గొప్పతనం కాదు. అంతకంటే ముందు 3 నెలల ముందు జరిగిన ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళిద్దరు కలిసి వస్తే జనాలకు చిర్రెత్తుకొచ్చి బండకేసి కొట్టారు టిఆర్ఎస్ను బీజేపీని. ఇవాళ కూడా వాళ్ళిద్దరు కలిసి పరేడ్ గ్రౌండ్లో కానీ తెలంగాణలో కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేస్తున్న దొమ్మీలు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న కుట్ర, పన్నుతున్న కుతంత్రాలు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయినాయి. కాంగ్రెస్ ను ఎదగనియొద్దు, కాంగ్రెస్ కు ఓట్లు రానియొద్దు, కాంగ్రెస్ మీద చర్చ జరగనియొద్దు అని నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కలిసి కషాయాన్ని పంచి ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య నొగడు, ప్రాంతాల మధ్య నొగడు, మతం మధ్య ఇంకొకడు ఈ రకంగా విభజించి పాలించడం ద్వారా కాంగ్రెస్ ను బలహీనం చేయాలి. శత్రువుకు శత్రువు మిత్రుడే అన్నట్ల ఢిల్లీలో మోడీ మీద పట్టుబట్టేది మనమే, గల్లీలో కేడి మీద పట్టుబట్టేది మనమే. కాబట్టి మోడీ కేడి ఒకటే ఈ కాంగ్రెస్ ను ఖతం చేయాలని చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన అందరిది. ఇవాళ కుట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే 100 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ 100 సీట్లు కాదు, నా లక్కీ నెంబర్ 90 సీట్లు గెలిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురానని చెప్పి, ఒకవేళ ఇంకా మీకు నచ్చితే 99 సీట్లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఇవాళ పేపర్లో చూసిన బండి ఏదో కాగితం పెట్టిండంట ఆర్టీఐ కింద. ఆయన ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చిండో ఇవ్వండి. అసలు బండి మన ఎప్పుడో వాళ్ళ సార్ దగ్గర పోయిండంట, చదువు చెప్పిన సార్ దగ్గరికి. సార్ నేను ఇప్పుడు అధ్యక్షుడైనా బాగా మాట్లాడుతున్నానని. బాగానే ఉంది బండి, వానాకాలం అంటే ఏందన్నాడట. ఓసి గద్దెలో సార్ వానాకాలం అంటే ఎండాకాలమే కదా సార్ అన్నాడట. అంటే వానాకాలం అంటే ఏందిరా అని అంటే వర్షాకాలం అంటాడు, రెయిన్ సీజన్ అంటాడు కూడా. ఈడు మాత్రం వానాకాలం అంటే గద్దెలో సార్ ఎండాకాలం అని చెప్పిండాడు. గట్లా అంటాడు ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన సచివాలయం లేదురా కూలగొట్టిరా సన్నాసి అని చెప్తుంటే సచివాలయానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చిండు ఆర్టీఐ కింద పెడతా అంటే దాంతోనే ఆయన గద్దె తీస్తాడు. అసలు బుద్ధి ఉందా అనే బండికి? వెనకటికి ఎవడో ఎప్పుడు బండి ఉన్నోనికి ఎద్దు బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు అని. ఇవాళ బండి ఆర్టీఐ కింద అడగాలంటే కాళేశ్వరం ఎంత దోసుకున్నారో అడుగు. ఈ ధరణి పేరు మీద ఎన్ని లక్షల ఎకరాలు కొల్లగొట్టినరో అడుగు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను ఎట్లా మోసం చేసిండో అడుగు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కదా, ఏమన్నా ఇచ్చిండా ఆర్టీఐ కింద అడుగు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చిండా ఆర్టీఐ కింద అడుగు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ రాష్ట్రంలో పెట్టిన ఖర్చెంత ఆర్టీఐ కింద అడుగు. లేకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండో ఆర్టీఐ కింద అడుగు. అంతే తప్ప సోయి లేని మాటలు, బుద్ధి లేని మాటలు, తలకాయ లేని మాటలు నువ్వు మాట్లాడక. నీ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది, విచారణ సంస్థలు ఉంది. ఇవాళ కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాం అంటే నేను ఎవడట్టుకున్నాడా చర్యలు తీసుకోనికే? ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో, సహారా కుంభకోణంలో సిబిఐ కేసులు పెడితే ఆ కేసులో ఫైళ్ళని ముడ్డి కింద పెట్టుకొని మోడీ కూర్చున్నాడు. ఆ కేసులలో కేసీఆర్ బొక్కలే కొత్త కేసులు పెట్టాల్సిన పని లేదు.
2011-12లో కాంగ్రెస్ సహారా కుంభకోణంలో కేసీఆర్ మీద సిబిఐ కేసు పెట్టింది. ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంలో సిబిఐ కేసులు పెట్టింది. నిజంగానే మోడీకి చిత్తశుద్ధి ఉంటే కేడీని తీసుకెళ్లి బొక్కలేయచ్చు. కాళేశ్వరంలో వేయడు, భూములలో వేయడు, ఇండ్లలో వేయడు, దోపిడీలు వేయడు, దొంగతనంలో వేయడు. ఎందుకు వేయడా అంటే దోపిడీలో సంపాదించిన దాంట్లో ప్రొటెక్షన్ మనీ మోడీకి ఇస్తున్నాడు. కేసీఆర్ పైసలతో మన జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నాడు 3 రోజులు హైదరాబాద్. వాళ్ళు తిన్న తిండి, వాళ్ళు పండిన హోటల్ బిల్లులు కేసీఆర్ కట్టింది. అట్లాంటిది అందుకే మోడీ ఆడ సభలో కేసీఆర్ పేరు కూడా తీసుకోలేదు. కాబట్టి మిత్రులారా, చివరిగా ఒక్క మాట, ఒక సవాల్ విసురుతున్నా నేను. మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి, అండగా నిలబడాలి. మొన్న 3 రోజులు సమావేశాలు నిర్వహించి పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ పెట్టారు. ఎంతమంది వచ్చినో వాళ్ళనే చెప్పమను. నెల టైం ఇస్తున్నాం. కేసీఆర్ను కూడా పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టమని ఉంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి, నాకు, మా పట్టణకు, మా మదనకు అవకాశం ఇవ్వమను. నేను ఇవాళ సవాలు విసురుతున్నా. బీజేపీ కంటే టీఆర్ఎస్ కంటే లక్షలాది మంది తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్ లో పరేడ్ చేస్తాం. ఇదే నా సవాల్ బీజేపీ టీఆర్ఎస్ లో. బీజేపీ రౌండ్ అయిపోయింది, కేసీఆర్ రౌండ్ నువ్వు తీసుకో, పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టు. 3వ రౌండ్ మాకి మా ప్రతాపం ఏందో చూపిస్తాం, మా కార్యకర్తల పిక్క బలం ఏందో చూపిస్తాం. మేము పరేడ్ గ్రౌండ్ లోనే తేల్చుకుందాం. ఎవడి తెలంగాణని ఏలాలో, ఎవడి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాడో, ఎవరికి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారో పరేడ్ గ్రౌండ్ లోనే తేల్చుకుందాం అని చెప్పి మీ అందరి అనుమతితోనే నేను కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి సవాలు విసురుతున్నా. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? వెనకాల ఉన్న మా నాయకులు కూడా సిద్ధమేనా? అందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.